parade. Today, India hoisted the flag for the 80th time. There, we can see the parade, the contingents. క్రమశిక్షణకు విద్యుక్త ధర్మ నిర్వహణలో పనిలో లీనమయ్యి ముందుకు సాగేందుకు ఉన్నత అధికారుల ఆదేశాల్ని క్రమబద్ధంగా ఆచరణలో పెట్టేందుకు కారకులు ప్రేరకులుగా కనిపిస్తున్న పోలీసు బృందాలు 3 బృందాలు ఉన్నాయి. సిఆర్ హెడ్ క్వార్టర్స్, 17th బెటాలియన్, తమిళనాడు మన అతిథి బృందం. అందరికీ ఒకమారు గట్టిగా చప్పట్లతో ఆ పోలీస్ బృందానికి ధన్యవాదాలు చెప్దాం. ఆ వెనకే కథలు వస్తున్నారు. పాపం పుణ్యం, ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం, శేషార్థాలు ఏమీ తెలియని స్వర్గం నుంచి మరణరహితంగా విసిరేయబడ్డ మల్లెలాంటి పిల్లలు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు మన నవీన్ నికోలస్ ఐఏఎస్ గారు, సెక్రటరీ యోగితారాయణ గారు, ఇతర ఉన్నతాధికారులు, డిఓ గారు, ఎంఈఓ గారు అందరికీ శుభాకాంక్షలతో చిరంజీవులకు స్వాగతం. As the proud contingents leave the ground, Sare Jahan Se Acha, we can see Gen Alpha taking their position. Now addressed by Honorable Chief Minister, sir. ఆనరబుల్ సీఎం, ముఖ్య అతిథి, ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెబుతుంటారు, రైజింగ్ తెలంగాణ అనేది ఒక తెలంగాణ రాష్ట్రం కాదు, యావత్ ప్రపంచం మాట్లాడాలి. మన ప్రయాణం స్థిరత్వం నుంచి సుస్థిరతకు, సుస్థిర సాంకేతికతకు అంటూ ప్రగతి ప్రయాణానికి మనకు స్ఫూర్తినిస్తున్న ఆనరబుల్ సీఎం గారి సందేశం, స్వాతంత్ర దినోత్సవ సందేశం ముఖ్యమంత్రి గారిచే. జై తెలంగాణ. భారతదేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బానిస సంఖ్యలు తెంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న ఈరోజు మనందరికీ పర్వదినం. ఇది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. మిత్రులారా, ఎందరో మహనీయుల త్యాగం ఈ స్వతంత్రం. వారి త్యాగాలను స్మరిస్తూ ఆ మహనీయులందరికీ శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధం మన స్వతంత్ర పోరాటం. అహింస అనే ఆయుధంతో ఇంత గొప్ప విజయాన్ని సాధించవచ్చు అని రుజువు చేసిన ఘనత జాతిపిత మహాత్మా గాంధీకి దక్కుతుంది. ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకోవడానికి తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ బలమైన పునాదులు వేశారు. దేశ ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి దార్శనికతను ప్రదర్శించారు. ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈరోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నాం. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం చేపట్టి అన్ని రంగాల సమగ్రాభివృద్ధికి కృషి చేసిన ఘనత నాటి ప్రభుత్వాలది. స్వేచ్ఛ జీవన ఆధారం, దానికి వెల కట్టలేము అని మహాత్మా గాంధీ గారు అన్నారు. అందుకే ప్రజాప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించాం. విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా గాడిలో పెడుతూ వస్తున్నాం. సంక్షేమాన్ని విస్తరించాం, అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించాం. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం
మా ప్రభుత్వంలో సంక్షేమాన్ని ఆర్థిక కోణంలోనో ఖర్చు పెట్టిన రూపాయలతోనో లెక్క కట్టడం లేదు. మా సంక్షేమ ఆలోచనలో మానవీయత ఉంది. పేదవాడి పట్ల